పూర్వకాలంలో మనం వినేవాళ్ళం. ఋషులు సమిధల కోసం అడవికి వెళ్ళేవాళ్ళు అని విన్నాం. సమిధలు అంటే ఏంటి? చెట్టు నుంచి తనకు తానుగా ఎండి రాలిపోయి కింద పడిందని సమిధ అంటారు. చనిపోయిన వాడి యొక్క శరీరము సమిధ. ప్రాణము లేదు దాని లోపల. దాన్ని సమిధ అంటారు. సమిధలంటే అవి. మేము చిన్నప్పుడు బ్రహ్మయజ్ఞం చేసుకోవడానికి మా విద్యాపీఠంలో మేము వ్యాసరాజ మఠంకి బెంగుళూరులో వ్యాసరాజ మఠానికి వెళ్ళి అక్కడ అశ్వత్థ వృక్షం నుంచి కిందపడినటువంటి సమిధలు ఎరుక్కునేవాళ్ళం మేము. మా పంచలు అప్పుడు షర్ట్లు కూడా వేసుకోవడానికి అలౌడ్ లేదు. పంచలు కప్పుకొని ఆ పంచలు వేసుకొని ఆ సమిధలు తీసుకొచ్చి అవి చక్కగా దారం జుట్టు పెట్టుకునేవాళ్ళం అన్నమాట. ఇవి పట్టు వస్త్రంలో నుంచి పట్టు దారాలు తీసి 11 సమిధలు చుట్టు పెట్టుకొని ఇది ప్రతిపద తిథి, ఇది ద్వితీయ రోజు, ఇది తృతీయ రోజు బ్రహ్మయజ్ఞం చేయాలి. సాయంత్రం తప్పకుండా బ్రహ్మయజ్ఞం చేయాలి. పొద్దున 11 సాయంత్రానికి 11 బ్రహ్మయజ్ఞానికి సిద్ధం చేసుకునేవాళ్ళం.